హలో అందరికీ వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. ఈ రోజైతే నేను ఈ వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ సింపుల్ కర్రీ ప్రిపరేషన్ చెప్పేస్తాను. దీనికోసం అయితే యాజ్ యూజువల్ గా అన్ని కర్రీస్కి అవసరం అయ్యేటట్టే ఆనియన్, మిర్చి, టొమాటో మీ దగ్గర అవైలబిలిటీలో ఉంటే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. మా ఇక్కడ లేవు కాబట్టి నేను తీసుకోలేదు. అలాగే మీరు ఎన్ని ఎగ్స్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నారో అన్ని ఎగ్స్ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 5 తీసుకున్నాను. అన్ని కట్ చేసుకుని ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దానిలోకి కొంచెం జీలకర్ర వేసి జీలకర్ర కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్, మిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే మనం టొమాటోస్ కొన్ని ముక్కలుగా కట్ చేసుకొని కొన్ని మాత్రం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆనియన్స్ అన్ని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చిన తర్వాత చిటికెడు పసుపు, ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 1 మినిట్ పాటు ఉంచితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన పోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకొని దాంతోపాటు మనం కొంచెం గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో ప్యూరే కూడా అందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత టొమాటోస్ అన్ని ఉడకడం కోసం మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టొమాటోస్ అన్ని మంచిగా ఉడికిపోయి ఉంటాయి. ఈ స్టేజ్ లోనే కారం యాడ్ చేసుకోవాలనుకుంటే మీకు స్పైస్ కోసం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ కూడా ఇక్కడే చెక్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని కొంచెం మసాలా పౌడర్, కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసెస్, కారం, ధనియా పౌడర్ అవి ఎందుకు వేయట్లేదంటే మా పాప కారం ఎక్కువ తినదు. సో అందుకని నేను పచ్చిమిర్చి కారంతోనే మేనేజ్ చేస్తున్నాను. ఇక గ్రేవీ అంతా మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఆల్రెడీ మంచిగా కడిగి నీట్ గా పెట్టుకున్న ఎగ్స్ ని ఒక్కొక్కటిగా బ్రేక్ చేసి అలా ఆ గ్రేవీలో డ్రాప్ చేయాలి. ఎగ్స్ ఒకదానికొకటి కలవకుండా విడివిడిగా మనం ఎన్ని ఎగ్స్ అయితే బ్రేక్ చేస్తున్నామో అన్ని కూడా విడివిడిగా వచ్చేలాగా నీట్ గా అందులో డ్రాప్ చేసి వేయాలి. ఎందుకంటే ఒక ఎగ్ బ్రేక్ చేసినప్పుడు ఇంకొక ఎగ్ కూడా అందులో బ్రేక్ చేసి వేస్తే ఆటోమేటిక్ గా అంతా మొత్తం మిక్స్ అయిపోయి స్మాష్ అయిపోయి మొత్తం గలీజ్ అయిపోతుంది. సో అలా కాకుండా సపరేట్ గా ఉండేలాగా కొంచెం స్పేస్ ఇస్తే ఎగ్స్ డ్రాప్ చేసుకోవాలి. జనరల్ గా మనం ఎగ్ కర్రీ అంటే ఎగ్ బాయిల్ చేసి కర్రీ చేస్తారు, లేకపోతే ఎగ్ బాయిల్ చేసి రోస్ట్ చేసి ఫ్రై చేస్తారు, ఎగ్ బుర్జీ చేస్తాము, ఎగ్ కీమా చేస్తాము, ఇంకా ఇలా రకరకాల కూరలు ఉంటాయి ఎగ్ తో. ఎగ్ ములక్కాడని, లేకపోతే బంగాళదుంప ఎగ్ అని. కానీ ఇలా ఒకసారి ఎగ్ కర్రీ ట్రై చేసి చూడండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. ఇది అయితే నాకు మా అమ్మ రెసిపీ అనమాట. మా అమ్మ ఇలా చేసేది, నాకు కూడా తెలీదు ఇలాంటిది ఒక కర్రీ ఉంటుందని, కానీ మా అమ్మ చేసేది. నాకు కాలేజెస్ లో నేను జాబ్కి వెళ్ళినప్పుడు నా క్యారియర్ వండి పెట్టేది. ఎగ్ కూడా అన్ఈవెన్ గా కుక్ అవ్వకుండా మొత్తంగా చాలా ఈవెన్ గా కుక్ అయ్యి చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, సో ఇక్కడ ఇలా సపరేట్ గా ఒక్కొక్కటి విడివిడిగా వచ్చేలాగా మనం ఎగ్స్ డ్రాప్ చేసుకుంటే ఇలా ఒకదానికొకటి మిక్స్ కాకుండా చాలా బాగా వస్తుంది. అండ్ ఇందులో వాటర్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా కొంచెం పులుపుగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు. నాకైతే ఇష్టమే, కానీ మా దేవబాబుకి అయితే పులుపు అంత నచ్చదు. సో అందుకని నేనైతే చింతపండు రసం స్కిప్ చేశాను. మీకు కావాలంటే చింతపండు రసం కూడా వేస్ట్ చేయండి, నిజంగా చాలా చాలా బాగుంటుంది. నేనంతా అయిన తర్వాత టేస్ట్ చేసి కూడా చూసాను, నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. మీరు కూడా ట్రై చేయండి. వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.